బయట ప్రైవేట్ సెక్యూరిటీ, లోపల డ్రగ్స్ పార్టీ. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఇక్కడ ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టిర్రు, ఈ డ్రగ్స్ పార్టీ ఎందుకు జరిగింది, దేనికోసం? అసలు చాలామంది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా అసలు ఈ దంద నడిపిస్తుందా వీళ్ళు, ఈ డ్రగ్స్ దందా వీళ్ళు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగానే ఈ దందా నడిపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే కొనుగోళ్ల విషయంలో కూడా ఇక్కడనే జరిగింది, ఇక్కడనే చర్చించారు. సో అంతా సూత్రధార అంతా వీళ్ళే అని చెప్పి చాలామంది రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టినట్టు దుబాయ్లో. సో మరి ఇప్పుడు అక్కడ ఇరాన్లో యుద్ధం అవుతాం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం అవుతూ ఉన్నది. సో మరి మనం పెట్టుబడులు పెట్టినాం, సో మరి ఎట్లా భద్రత ఏం కదా అని చెప్పి చర్చించుకోవడానికి ఎవరైతే బడా నేతలు ఎవరైతే పెట్టుబడులు పెట్టిరో వాళ్ళు ఎట్లా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి చర్చించుకోవడానికి ఈ సమావేశం జరిగిందని చెప్పి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతూ ఉన్నది. వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్ పార్టీలు, గోవా సీమ్ల నుంచి కొకైన్ సహా నిషేధిత డ్రగ్స్ సప్లై. ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో సంచలన విషయాలు. శనివారం రాత్రి పార్టీలో కొకైన్తో చిక్కిన రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ మహేష్, ప్రియాంక రెడ్డి సహా 11 మంది అరెస్ట్. ఎంపీ మహేష్ కుమార్, ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్. అసలు ఎట్లా ఇస్తారండి? ఎట్లా మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చారు? ఎవరి ఒత్తిడితో మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చారు? ఎట్లా ఇస్తారండి అసలు? రోహిత్ రెడ్డి సగా ముగ్గురిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. 14 రోజులు రిమాండ్. ఫామ్ హౌస్ను సీజ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమంటూ చూస్తున్నాం. అసలు మీరు ఎందుకు ఫైరింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం చేసినాడు. అసలు మీ ఆత్మరక్షణ ఏంది? మీ మీదకి ఎవరు అటాక్ వచ్చారు అసలు? సో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని వెనుక ఉన్నది ఎవరు? ఆ నితీష్ శర్మ ఎవరు? అసలు ఆయనే మెయిన్ అంటా ఉన్నారు. ఆ నితీష్ శర్మనే డ్రగ్స్ సప్లై కీలక వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఢిల్లీకి చెందిన వ్యక్తి సూత్రధార అని చెప్పి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో బయటపడింది. ఫామ్ హౌస్ గుట్టు తెలియకుండా బయట ప్రైవేట్ సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి వీకెండ్ పార్టీ జరుగుతున్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్పై ఈగల్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో రైడ్ చేసిన విషయం తెలిసిందే అంటూ మనం ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో దీని మీద కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు మరి ఎందుకు ఇంతవరకు కూడా పైలట్ రోహిత్ రెడ్డి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి? మీ పార్టీ పరంగా ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఆగమేఘాల మీద గతంలో ఈటల రాజేందర్ గారు భూ కబ్జా చేస్తున్నారని చెప్పి, భూ ఆరోపణలు వచ్చినాయని చెప్పి అనగానే ఆయన మంత్రి పదవి కూడా ఎక్కిర్రు, సస్పెండ్ చేసిర్రు ఆగమేఘాల మీద. నిన్న మీ కూతురు కవితను సస్పెండ్ చేసిర్రు. మరి దొరికిన దొంగ, డ్రగ్స్తో దొరికిన దొంగ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. మరి ఆయన మీద ఎందుకు మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు? దీని వెనుకున్న కారణం ఏంది? దీని వెనుకున్న కోణం ఏంది? అంటే మీరు డ్రగ్స్ దందా ఆయన చేస్తున్నారని మీకు తెలుసా? ఆయనతో మీరు నడిపిస్తున్నారా? రకరకాల ప్రశ్నలు మాత్రం లేవనెత్త పరిస్థితి నెలకొన్నది ఈరోజు. ఎందుకు మీరు ఇంతవరకు మీ పార్టీ నుంచి యాక్షన్ తీసుకోలేదు? ఇంకా కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, చట్టపరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి, ఎవరైనా నేరస్తులే, డ్రగ్స్లో ఎవరు పట్టుబడ్డా వాళ్ళు నేరస్తులే, చట్టరీత్యా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్తున్న కేటీఆర్, మరి మీ పార్టీ తరపున నువ్వు ఏ యాక్షన్ తీసుకుంటలేవేంది? మరి దీని వెనుకున్న మర్మం ఏంది? ఎందుకు తీసుకుంటలేవు? దీనికి సమాధానం చెప్పాలా? సో ఇదండి ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఈ డ్రగ్స్ అనేది పెద్ద మహమ్మారిగా మారిపోయింది. ఇక్కడ చెర్లపల్లిలో కూడా పెద్ద డంపు దొరికింది. పట్టుకుంది ఎవరంటే మన మహారాష్ట్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా కాదు. అంటే ఇక్కడ డ్రగ్స్ సప్లై కానీ ఇంకా నడుస్తూ ఉన్నది. సో దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉన్నది. ఈరోజు యువత, స్టూడెంట్స్ డ్రగ్స్ బారిన పడి, మత్తుల పడి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు, ఆగమవుతూ ఉన్నారు. ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఈయన ప్రజెంట్ ఒక ఆయన ఏపీ ఎంపీ, వీళ్ళు ప్రజలకు మంచి చెప్పేది పోయి, ప్రజలకు బుద్ధి చెప్పేది పోయి వీళ్ళే ఇలాంటి లంగ పనులు, దొంగ పనులు చేస్తే ఎట్లా? ఇలాంటి పనులు చేస్తే ఎట్లా అండి? వీళ్ళే ఇంత దారుణమా? వీళ్ళు ప్రజాప్రతినిధులా అండి? జనాలను దోసుక తింటోళ్ళు వీళ్ళు.
ఈ డ్రగ్స్కు అలవాటు పడి వీళ్ళే ఇలాంటి ఫామ్ హౌస్ అని చెప్పి ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చి మొత్తం తెలంగాణ భ్రష్టు పట్టించారు, ఆగం చేసారు.